మనం దేవుణ్ణి ఆరాధించక ముందు దేవుణ్ణి నిజంగా ఎలాగా ఆరాధించాలో దానికి తెలుసుకోవటానికి ముందు మనం కొన్ని వాక్యాలు చదువుకొని నిజంగా ఎలాగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆ ఆరాధన దేవుడికి నచ్చినట్లుగా ఎలా ఉండాలనేది కొన్ని వీక్స్ గా నేను చెప్పడం జరుగుతుంది. దాని సంబంధించే కొన్ని మాటలు నేను మాట్లాడాలనుకున్నాను. మనకి అందరికీ తెలిసిన విషయమే, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుంచి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు ఆయన జీవించి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళటం మనం చూస్తాం. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళక ముందు చాలా సన్నివేశాలు మనం చూస్తాం బైబిల్లో. కొన్ని సన్నివేశాలు ఏంటంటే, మనం యోహాను సువార్తలో 14వ అధ్యాయం, 14వ అధ్యాయం అంతా మనం చిన్నగా జాగ్రత్తగా చదివితే యేసు ప్రభు ఆయన శిష్యులను ఆయన కంఫర్ట్ చేయటం చూస్తాం. ఆయన ఓదార్పు చేయటం అంటే, యేసు ప్రభు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన మరలా పరలోకానికి సిలువ ద్వారా వెళ్ళటం జరుగుతుంది, శిష్యుల్ని వదిలేసి వెళ్ళాలి, ఇదంతా ఆయనకి బాగా తెలుసు. అక్కడ ఒక మాట అంటాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని. ఆయన అక్కడ శిష్యులకి కంప్లీట్ గా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు క్వశ్చన్లు బాగా వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. సో మనం 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం అంతా చదివితే మనకి తెలుస్తుంది. దాంట్లో కొన్ని వచనాలు చదువుకున్నాం మనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం నేను 16 నుంచి చదువుతున్నాను, వినండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసు ప్రభు వాళ్ళతో 33 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నారు. మరలా వేరొక ఆదరణకర్త అవసరం ఏమిటి మనకి? యేసు ప్రభు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనం డైరెక్ట్ గా మనం ప్రేయర్ చేయొచ్చు, ఆయన ఆన్సర్ చేస్తాడు. బట్ వేరొక ఆదరణకర్త మనకి ఎందుకు అవసరం? ఆయన ఎందుకు చెబుతున్నాడు, తండ్రి వేరొక ఆదరణకర్త మీకోసం పంపిస్తున్నాను అని? ఎప్పుడైనా ఇలాగ ఆలోచించారా? మనం డైరెక్ట్ గా యేసుప్రభుకి ప్రేయర్ చేయొచ్చు, ఆయన ఆన్సర్ చేస్తాడు. అయితే ఈ మీనింగ్ అంటే దాంట్లో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే అక్కడ ఉన్న సన్నివేశం మనకు అర్థం అవ్వాలి. అందుకే 14వ అధ్యాయంలో వాళ్ళు ఫియర్ గా ఉంటారు. ఆయన చెబుతూ ఉంటాడు, డోంట్ ఫియర్ అని, మీరు దేని గురించి ఆలోచించవద్దు అని. అలాగా చెప్పిన తర్వాత యేసుప్రభుకి ముందే తెలుసు ఆయన ఎందుకు వచ్చారో, ఆయన ఎందుకు వెళ్ళాలో, వెళ్తే ఏమి బెనిఫిట్ అంటే ఇక్కడున్న మనకి ఆయన వెళ్తేనే బెనిఫిట్ అని ఆయన చెబుతారు. నేను తండ్రి దగ్గరికి వెళ్తేనే మీకు బెనిఫిట్, ఎందుకంటే వేరొక ఆదరణకర్త మీకు పంపిస్తాను, మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన ఎప్పుడు మీతో ఉంటాడని. ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు అంటే యేసుప్రభు ఎప్పుడు మనతో అక్కడ వాళ్ళ శిష్యులతో కొన్ని రోజులు మాత్రమే ఉంటాడని. అయితే నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ రెండు అంటే 2 థింగ్స్ ఐ కెన్ అబ్జర్వ్. ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్, దేవుడు మనల్ని ఎప్పుడు అనాథలుగా వదిలేసి వెళ్ళాలని ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఇక్కడ కింద వచనంలో మన కింద తర్వాత వాక్యంలో చదివితే 18వ వచనం అంటున్నాడు, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలం అయిన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. కొంతకాలం అయిన తర్వాత చూడదు కానీ, బట్ నేను మరలా మీ యుద్ధకు వస్తున్నా అంటే వచ్చేది యేసు ప్రభు స్పిరిట్. దిస్ ఇస్ స్పిరిట్ ఆఫ్ జీసస్. ఆయన ఎప్పుడు మనల్ని అనాథలుగా చేసి ఎప్పుడు వెళ్ళలేదని మనం గుర్తించాలి. మనం చాలా మంది అనుకుంటాము, నేను అలోన్ గా వెళ్తున్నాను, నా దగ్గరికి వచ్చి నన్ను కంఫర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు,
అలోన్ గా స్పిరిచువల్ లో నేను పోరాడుతున్నాను. నాకు నా భర్త గాని నా భార్య గాని సహాయం చేయడానికి నాకు ఎవరు అంత స్పిరిచువల్ గా హెల్ప్ చేయలేకపోతున్నాడు. లేకపోతే నా పిల్లలు వాళ్ళని గాడ్లీగా విజ్డమ్ గా పెంచాలి, నేను ఒక్కడే నా వల్ల కావట్లేదు అని ఎవరైనా మనలో అనుకుని ఉంటే ఈ వాక్యం మీకోసం. యేసు ప్రభు ఎప్పుడూ కూడా ఆయనని ఫాలో అయ్యారు వాళ్ళకి, ఆయన ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన ఎప్పుడూ అనాథలుగా వదిలేసి వెళ్ళలేదు. ఒకవేళ మీరు అనుకుంటే ఐఎమ్ అలోన్ అని, యు ఆర్ నాట్ అలోన్. ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వేరొక ఆదరణకర్తను మన దగ్గరికి పంపించాడు. ఎవరైతే వాళ్ళ పాపములు ఒప్పుకొని నిజంగా దేవుణ్ణి ఫాలో అవ్వాలి, నిజంగా దేవుడు యేసుప్రభు నా రక్షకుడు అని బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ళకి హోలీ స్పిరిట్ రిసీవ్, అంటే వాళ్ళు హోలీ స్పిరిట్ పొంది ఉన్నారు. హోలీ స్పిరిట్ పొంది ఉన్నారంటే అది మరలా మన పక్కన యేసుప్రభు లాగా తిరగడు. నౌ హీ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆ పరిశుద్ధాత్మ మీతోనే ఉంటుంది. నౌ దిస్ మార్నింగ్, ఈ ఉదయకాల సమయంలో మీకు నేను గుర్తు చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైనా మీలో హోలీ స్పిరిట్ నివసిస్తున్నాడని మీకు ఎప్పుడైనా రియలైజేషన్ వచ్చిందా? అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అలోన్ గా ఉన్నాను, నా దగ్గర నాకు ఎవరు లేరు, నేనే ఒంటరిగా వెళ్తున్నానని మీరు అనుకుని ఉంటే దట్ ఈస్ నాట్ ట్రూ. యు ఆర్ నాట్ అలోన్. మీరు ఒంటరి కాదు. మీతో పాటు ఎప్పుడు సహాయకరంగా ఆయన హోలీ స్పిరిట్ ని, పరిశుద్ధాత్మని ఆల్రెడీ పంపించి ఉన్నాడు. సో మీతో మీ లోపల అప్పుడు ఆయన నివసిస్తున్నాడు. ఇది దేవుడు ఆయన మనం ప్రైజ్ చేయవలసింది. ఇన్ని సంవత్సరాలు మన బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి రోజు ఆయన మనతోనే ఉన్నాడు. మనం అది గమనించాలి. ఈ రోజు ఇలాంటి మాటల నుంచి, ఇలాంటి మాటలు ఎలోన్ గా ఉండే మాటల నుంచి మనం కంప్లీట్ గా స్టాప్ చేసి ఖచ్చితంగా మీరు నమ్మండి, యు ఆర్ నాట్ అలోన్. రెండో విషయం ఏంటంటే, ఆయన అక్కడ శిష్యులు వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు తండ్రి పరలోకంలో ఉన్నప్పుడే మనుషులకి సమ్మన్ నీడ్స్ హెల్ప్, అంటే మనుషులకి ఎవరో ఒకరు వీళ్ళని హెల్ప్ చేయాలి, వీళ్ళకి హెల్ప్ గా ఉండాలి. ఎప్పుడు తల్లి తండ్రి లేకపోతే బంధువులు కొంతకాలమే ఉంటారు, కానీ వీళ్ళకి ఎప్పుడు ఒక పర్సన్ ఎప్పుడు వీళ్ళతో పాటు ఉండాలి అని వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఆయన దేవుడు తెలుసుకుంది ఏమిటంటే, ఆయన మన గురించి ఆలోచించిన విషయం ఏంటంటే, మనకి ఎప్పుడు ఒక హెల్పర్ కావాలి. వి నీడ్ సమ్మన్ హెల్ప్ us into a real truth or spiritual progress. అది దేవుడు ఆలోచించాడు కాబట్టి ఆయన వేరొక ఆదరణకర్తను మనకి పంపించాడు. అదే హోలీ స్పిరిట్. నౌ హీ ప్రామిస్డ్ టు సెండ్ అనదర్ హెల్పర్. వేరొక ఆదరణకర్త మనకి పంపిస్తున్నారు, ఆయన మనకి ప్రామిస్ చేశాడు. మొట్టమొదటిది, ఆయన మనల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలేయలేదు. అలాగే మనం స్పిరిచువల్ గా ముందుకు వెళ్తున్నప్పుడు he found that we need some help. Someone needs to help always. పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నామో అప్పుడు మనం ఎప్పుడు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఎందుకు పరిశుద్ధాత్మే మనకు కావాలి? ఎందుకు పరిశుద్ధాత్మ ఉంటేనే మనకి హెల్ప్ వస్తుంది, బయట నుంచి హెల్ప్ రాదా అంటే, మీకు ఒక విషయం నేను గుర్తు చేయనివ్వనండి. యేసుప్రభు ఉన్నప్పుడు కూడా శిష్యులు చాలా భయపడిపోయారు. మనం ఒక సన్నివేశం మనం గుర్తు చేసుకుంటే, యేసుప్రభు ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళటానికి ఒకసారి పడవ ఎక్కుతారు, బోట్. అక్కడ శిష్యులు కూడా ఉన్నారు. అది ఒకసారి చదువుకుందాం మనం.
మాథ్యూ చాప్టర్, మత్తయి సువార్తలో 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతున్నాను, వినండి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయన. ఇది వినండి జాగ్రత్తగా. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయన గలిలేయ సముద్రమును లోబడుచున్నవని చెప్పుకోండి. హూ ఈస్ దిస్ మ్యాన్? ఆయన ఎట్టివాడు అని. అక్కడ శిష్యులు, అక్కడ వాళ్ళు కూడా ఈయన మనిషి కాదా, లేకపోతే అంతకుముందు వాళ్ళకి కంప్లీట్ గా దేవుడి గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఈయన ఎవరో, సన్ ఆఫ్ గాడ్ అని కంప్లీట్ గా తెలియకపోవచ్చు. అందుకే ఆయన హూ ఈస్ దిస్ మ్యాన్, ఆయన మాటకి అలలు కూడా, సముద్రాలు కూడా, గాలి కూడా నిమ్మలం అయిపోతున్నాయి. ఎవరు ఈ మనిషి ఎవరు అని. వాళ్ళకు కూడా యేసుప్రభు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రం ఆయన గురించి కంప్లీట్ గా తెలియలేదు. ఆశ్చర్యం ఏంటంటే, ద క్రియేటర్ ఆఫ్ ద ఎర్త్, ద క్రియేటర్ ఆఫ్ అస్, అండ్ హూ స్లీపింగ్ ఆన్ ద బోట్. మనం కూడా అంతే. మనలో నివసిస్తున్న క్రియేటర్ మనలో ఉన్నప్పుడు కూడా మనం భయపడతా ఉంటాం. దట్స్ నాట్ గాడ్స్ విల్. సమ్ టైమ్స్ మన ప్రాబ్లమ్స్ దేవుడి కంటే ఎక్కువగా కనిపించినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. అది కాదు. ఆ ప్రాబ్లమ్స్ ను కూడా హ్యాండిల్ చేయగలిగే శక్తి గల దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి వి డో నాట్ నీడ్ టు ఫియర్ అబౌట్ ఎనీథింగ్. మనం దేని విషయం కూడా మనం భయపడిన అవసరం లేదు. బట్ వీళ్ళని యేసుప్రభు వెళ్ళిపోతారు. మరి వీళ్ళని మళ్ళా భయపడకుండా ఎప్పుడు ఎలా చేయాలి? ఆయన ఉన్నారు. కొన్ని రోజులు మాత్రమే ఉంటారు. బట్ జీవితాంతము వీళ్ళు జీవించేంత వరకు వాళ్ళని స్ట్రాంగ్ గా, విట్నెస్ గా, బోల్డ్ గా దేవుని కొరకు నిలబడాలంటే ఏం చేయాలి? దర్ ఇస్ వన్ వే, అండ్ ఫాదర్ ఫౌండ్ ఇట్, అండ్ హీ సెంట్ హిస్ హోలీ స్పిరిట్ టు హెల్ప్ us, టు కన్విన్స్ us, టు గైడ్ us టు ద హోల్ ట్రూత్, ద ట్రూత్ అబౌట్ గాడ్, అండ్ ద ట్రూత్ అబౌట్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుని గురించి, యేసుప్రభుని గురించి కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన హోలీ స్పిరిట్ కావాలి. అందుకే ఆయన మనకి దేవుని పరిశుద్ధాత్మ, యేసుప్రభు అక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళంగానే ఆయన మన కొరకు ఆయన పరిశుద్ధాత్మను తీసుకొచ్చాడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా పరిశుద్ధాత్మ హెల్ప్ నాకు కావాలి అని? యు రియలైజ్ ఎనీ టైమ్ దట్ ఐ నీడ్ హోలీ స్పిరిట్ హెల్ప్. పరిశుద్ధాత్మ హెల్ప్ లేకుండా యు కెనాట్ లెర్న్ హోల్ ట్రూత్ అబౌట్ సన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ మీరు పొందకుండా దేవుని గురించిన సత్యాన్ని మీరు కంప్లీట్ గా తెలుసుకోలేరు. మనం తెలుసుకున్న అది జస్ట్ కొంతవరకే, కానీ ఆ తర్వాత మనల్ని వీళ్ళు శిష్యులు భయపడినట్లుగా మనకి కంప్లీట్ గా తెలియకుండా మనం భయపడిపోతాం. ఓ, ఇది నిజమేనా, ఇది కరెక్టేనా, ఇది నిజమేనా. ఒకవేళ నాకు యేసుప్రభు జీవిస్తున్న కాలంలో నేను కూడా ఉండుంటే, ఆయన వేరే కంట్రీలో ఉండి ఉంటే, అక్కడ పరిచయం చేస్తుంటే, నేను ఇక్కడ ఉండి నాకు ఒక డౌట్ వచ్చింది. యేసుప్రభు గురించి తెలుసుకున్నాను కానీ, బట్ ఆయన గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలని నాకు ఆశ కలిగినప్పుడు నేనేం చేయాలి? యేసుప్రభు అన్న ఇక్కడికి రావాలి, లేకపోతే నేనన్నా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి కలుసుకుని మాట్లాడాలి. బట్ నా ఆ అవసరం లేదు. యేసుప్రభు స్పిరిటే నా హార్ట్ లో, ఆయన నా లోపల, హార్ట్ లోపల ఇప్పుడు నివసిస్తున్నాడు. కాబట్టి నేను హోలీ స్పిరిట్ ని డైరెక్ట్ గా అడగచ్చు. లార్డ్, ఇది నేను ఫాలో అవుతున్నది, నేను వింటున్నది, నేను చేస్తున్నది కరెక్టా కాదా, నాకు హెల్ప్ చేయండి, నన్ను హోల్ ట్రూత్ లోకి నడిపించండి అని మనం అడగొచ్చు. యూ డు నాట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్. మీరు పాస్టర్ల గురించో లేకపోతే పెద్ద పెద్ద థియాలజీ వాళ్ళ గురించో వాళ్ళని అడగాలనో అవసరం లేదు. యూ హ్యావ్ అ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ మీలో ఉంటే ఆయన చెప్పలేని ఆన్సర్,
క్వశ్చన్కి ఆన్సర్ ఏమీ ఉండదు. ఖచ్చితంగా మీరు అడిగిన దానికి ఆయన సమాధానం ఇస్తాడు. కాబట్టి మన హోలీ స్పిరిట్ హెల్ప్ తీసుకోవటం ఎప్పుడూ నేర్చుకోవాలి. సో సో దేవుడు ఈ 2 విషయాలు, ఒకటి ఆయన మనల్ని అనాథలుగా చేయలేదు, చేయడు కూడా. యు ఆర్ నాట్ అలోన్. అలాగే మనకి ఏమైతే నీడ్ ఉందో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద స్పిరిచువల్ నీడ్, నాట్ టాకింగ్ అబౌట్ ద మెటీరియల్ నీడ్. మెటీరియల్ నీడ్ మనకి ఎప్పుడు ఉంటుంది, బట్ అది శాశ్వత కాలం ఉండదు. బట్ స్పిరిచువల్ నీడ్ అనేది మనకి పర్మనెంట్ గా ఉంటుంది. స్పిరిచువల్ నీడ్ ఎవరైతే కలిగి ఉంటారో, నేను నిజంగానే హోల్ ట్రూత్ తెలుసుకోవాలి దేవుడి గురించి అని ఎవరైతే నిజంగానే ఆశ కలిగి ఉంటారో, ఆశ గల ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ హెల్ప్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అలాగే ఈ పరిశుద్ధాత్మ ఎలాగైతే కంప్లీట్ గా హోల్ ట్రూత్, అంటే మనకు ఎప్పుడైతే మనం హోలీ స్పిరిట్ ని పొందుకుంటామో, ఆయన యేసు ప్రభువుని గురించి, సన్ ఆఫ్ గాడ్, ఆయన గురించి కంప్లీట్ ట్రూత్ మనకి తెలిసేలాగా ఆయన చెప్తా ఉంటాడు, హెల్ప్ చేస్తూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు. చాలా వరకు మనం మన చర్చిలో కూడా మనం వన్నెస్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఐ డోంట్ నో హౌ మచ్ వి మేడ్ ఎ ప్రోగ్రెస్, బట్ వన్నెస్ మనకి కావాలి అంటే, వన్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలంటే మనం చేయవలసింది ఏంటంటే, వీ నీడ్ టు ఆస్క్ గాడ్ టు ఫిల్ విత్ హోలీ స్పిరిట్. ప్రతి విషయంలో దేవుణ్ణి మనం అడగాలి, ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపండి ఈ ఏరియాలో, ఆ ఏరియాలో. మనం బాప్తిజం తీసుకున్న తర్వాత వి రిసీవ్డ్ హోలీ స్పిరిట్. ఇంకొక సన్నివేశం ఏంటంటే, ఇక్కడ మత్తయి సువార్తలోనే అపోస్తల కార్యం ఒకసారి వెళ్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో ఇలాగ ఉంటుంది. నేను చదువుతున్నాను, వినండి. 37 నుంచి చదువుతున్నాను. వారు ఆ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలుని అడగగా, పేతురు, మీరు మారమనసు పొంది పాపక్షమామణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. రిపెంట్ అండ్ ఈచ్ ఆఫ్ యూ be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit. మనం బాప్తిజం తీసుకున్న తర్వాత మనం పరిశుద్ధాత్మని మనం రిసీవ్ అంటే పొందుకుంటాం వరకే. ఆ తర్వాత మనం ప్రతి ఏరియాలో దేవుణ్ణి నింపమని అడగాలి. అప్పుడు మనం దేవుడు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఆయన మనల్ని హంబుల్గా మారుస్తాడు. గైడెన్స్ అంటే దేవుడు ఆయన నిజమైన ట్రూత్లోకి మనల్ని నడిపిస్తాడు. ఆ తర్వాత గైడ్ చేస్తాడు. ఆ తర్వాత ఏది సత్యమో ఏది అసత్యమో అని మనల్ని నిజమైన సత్యంలోకి నడిపిస్తాడు. ఎప్పుడు మనం అది కంప్లీట్ గా దేవుణ్ణి ఎప్పుడు ప్రతిరోజు అడుగుతున్నప్పుడు, నింపమని అడుగుతున్నప్పుడు. ఎందుకంటే నింపమని అడుగుతున్నాడు, ఎందుకు అలా చెబుతున్నానంటే, ఇంకొక సన్నివేశంలో కూడా మనం ఇక్కడ చూస్తాం ఏంటంటే 4:32లో అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనంలో ఒకసారి మనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనంలో ఇలా ఉంటది. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. And the congregation of those who believe were of one heart and one soul, and not one of them claimed that anything belongs to him was his own, but all things were common property to them. అంతకుముందే
పెంతుకోస్తుల దినమున వాళ్ళు హోలీ స్పిరిట్ తో నింపబడ్డారు. తర్వాత వాళ్ళు బోల్డ్ గా నుంచున్నారు, స్పీచ్ చేశారు. మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా వాళ్ళు మనం ఇంకా పైకి చదివితే వాళ్ళు మరలా హోలీ స్పిరిట్ తో నింపబడతారు. అంటే ఇక్కడ నుంచి అక్కడ ఫస్ట్ మన పెంతుకోస్తుల ఆ రోజు నుంచి ఇక్కడ చూసుకుంటే ఒక 2 to 3 టైమ్స్ మరలా వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడటం మనం చూస్తాం. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మాత్రమే దే వర్ బికమ్ వన్ హార్ట్. మనం కలిసికట్టుగా ప్రేయర్ చేస్తేమో, లేదా కలిసికట్టుగా మనం మీటింగ్స్ కి వెళ్తేనేమో, లేదా కలిసికట్టుగా మనం ఆఫర్ చేస్తేమో, కలిసికట్టుగా పాటలు పాడితేనో కాదు, వన్నెస్ రాదు. దిస్ ఓన్లీ వన్ వే వన్నెస్ హ్యాపెన్స్, బీయింగ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. దేవుని ఆత్మతో నింపబడితేనే మనకి వన్నెస్ ఏర్పడుతుంది. అది మన చర్చిలో అలాగ ప్రతి ఒక్కరూ వన్నెస్ అంటే హోలీ స్పిరిట్ నింపబడినప్పుడు ఖచ్చితంగా హోలీ స్పిరిట్ నింపబడినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నాకు కలిగినదంతయు ఏది నాది కాదని మనల్ని ఒప్పింపజేస్తాడు. అంటే ఒకరినొకరు కంపేర్ చేసుకునే ఆ కంపారిజన్ అంతా కంప్లీట్ గా జీరో చేసేస్తాడు. నేను వీళ్ళకంటే ఎక్కువ అనే దాని నుంచి వీళ్ళందరిలో కంటే నేనే తక్కువ అనే కన్విక్షన్ కి దేవుడు తీసుకెళ్తాడు. అప్పుడు దెర్ ఇస్ నో వన్, మనం కంపేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. అప్పుడు మనం జీరో అవుతాం. ఇలాగ ప్రతి ఒక్కరు జీరో అయినప్పుడు అందరూ ఒకే హార్ట్ లో ఉంటారు, అందరూ ఒకే సోల్ తో, అందరూ వన్నెస్ తో కలిగి ఉంటారు. అప్పుడు నిజంగా వన్నెస్. సో అది దట్స్ అ బ్యూటిఫుల్ పిక్చర్. అందరూ ఒకే హార్ట్ తో కలిగి ఉండటం, ఒకేలాగా దేవుణ్ణి స్తుతించడం, ఒకేలాగా దేవుని వర్షిప్ చేయటం అనేది దిస్ ఇస్ హ్యాపెన్ అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ బీయింగ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. యేసు ప్రభు అంత క్లియర్ గా మనకి ఆయన ఎందుకు మనల్ని ఒంటరిగా వదిలేయలేదు, ఎందుకు ఆయన వెళ్ళాలంటే మనం కంప్లీట్ గా హోల్ ట్రూత్ తెలుసుకోవడానికి. మనం క్రీస్తుని ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ దేవుడి నుంచి వస్తున్నాయా, లేకపోతే సైతాన్ నుంచి వస్తున్నాయా, లేకపోతే మన ఓన్ ప్లెజర్ నుంచి వస్తున్నాయా, ఈ డిసర్న్మెంట్ మనకి లేకపోతే, ఈ ట్రూత్ మనకు లేకపోతే మనం కొన్ని సంవత్సరాలైన తర్వాత భక్తి అంతా వ్యర్థమని తెలిసిపోతుంది. అయ్యో నేను ఎందుకు నిజంగా హోల్ ట్రూత్ అని తెలుసుకోలేకపోయానని బాధపడే కంటే ముందే మనం ఉదయకాల సమయంలో మళ్ళా మనకి దేవుని గుర్తు చేస్తున్నాడు ఏంటంటే హోలీ స్పిరిట్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ లేకుండా మనం ఎవరు లేం. హోలీ స్పిరిట్ లేని వాళ్ళు దే ఆర్ నాన్ బిలీవర్స్. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా అంటే ఎప్పుడైతే రిపెంట్ అయ్యి అక్కడ వాళ్ళకి చెబుతున్నాడు, రిపెంట్, మీరు పశ్చాత్తాపడి మీ పాపలను ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడు మీకు హోలీ స్పిరిట్ ఇస్తాడు. అది జస్ట్ రిసీవింగ్. బట్ బీయింగ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అది డైలీ జరగాల్సింది. డైలీ జరిగినప్పుడు మన హృదయాలని కంప్లీట్ గా ఆయనకి నచ్చిన విధంగా మార్చుకుంటాడు. ఎప్పుడైతే మనం ఎలా చేస్తామో, ఎప్పుడైతే మనం మనల్ని వాక్యం లోపల మనం యాక్సెప్ట్ చేసి దాన్ని అప్లై చేసి, వాళ్ళు ఇక్కడ మనం చూస్తాం ఇందాక వచనంలో వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారంటే ఇది నేను చేస్తున్న తప్పు అని వాళ్ళు హృదయవంతరంగా నొచ్చుకొని వాళ్ళు రియలైజ్ అయ్యి దిస్ ఇస్ ఐఎమ్ డూయింగ్ రాంగ్ అని ఆయన రియలైజ్ అయ్యి ఆ తర్వాత దాని నుంచి బయటపడడానికి హోలీ స్పిరిట్ హెల్ప్ తీసుకున్నారు. అందుకే వాళ్ళు దే వర్ వన్ ఇన్ హార్ట్, దే వర్ వన్ ఇన్ సోల్. సో ఇలాంటి హార్ట్ ని దేవుడు అంటే ఇలాంటి ప్రాసెస్ ని, ఇలాంటి కన్వెక్షన్ ఇవ్వాలనే దేవుడు హోలీ స్పిరిట్ మనకి వేరొక ఆదరణకర్తని మనకి పంపించాడు. సో ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రైజ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలేదు. అదేవిధంగా మనకు ఉన్న స్పిరిచువల్ నీడ్ అనేది ఆయన ఫైండ్ చేశాడు. ఆయన ముందే ఫైండ్ చేసి మనకి ఎప్పుడు మనతో లోపల ఉండి హోలీ స్పిరిట్ ని మనకి ఎప్పుడు మనతో ఉండే హోలీ స్పిరిట్ ని, పరిశుద్ధాత్మని మనకి పంపించున్నాడు. సో వీ షుడ్ రెస్పెక్ట్, హానర్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ హానర్ ద హోలీ స్పిరిట్ ఇన్సైడ్ అస్. ఓకే, మన జీవితాన్ని అలాగ మార్చుకుంటూ, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ సింగ్ ఏ సాంగ్స్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రేయర్స్, but you can worship him through Holy Spirit, and that he will lead into a
complete truth, so that we can worship him. సో ఈ ఉదయకాల సమయంలో మనం ఈ 2 విషయాల్లో దేవుడు మీకు ఇలాంటి హోలీ స్పిరిట్ ను ఇచ్చున్నాడు కాబట్టి, ఇన్ని సంవత్సరాలు మీకు హెల్ప్ చేశాడు కాబట్టి, దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన్ని మనం ఆరాధించుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును కాక. Let us take this time, worship our God, especially with respect to the work of the Holy Spirit. Let us thank God for the gift of the Holy Spirit. You know, many times when we struggle through some of our habits, you wonder how you can change. What can I do? It's not in trying harder, but it is by submitting to the Holy Spirit. Because He in you is mightier than anything you're going to face in this world. Sometimes when you watch cricket, the team is in a defeating stage and one person comes and makes a difference. Or it can be some kind of business. One move or one wisdom, one act you do makes a whole lot of difference. Like that, you know, the difference, the person who makes the difference or the thing that makes the difference, we say game changer. This is a game changer. You know, the Holy Spirit is a game changer in a believer's life. You want to really change. It's not in putting more effort, it is submitting to Him. That's why the Bible says, do not grieve the Holy Spirit. Do not quench the Holy Spirit. So let us take this time. Can you imagine God Almighty dwelling in you? You don't have to go in search of Him. He is a helper to help you. And you are never alone. Let us take this time.